గ్రాండ్ ఓపెనింగ్ గోకులం సిగ్నేచర్ జ్యువెలర్స్ మే 4న కూకట్పల్లిలో కాజల్ అగర్వాల్ గారిచే గొప్ప ప్రారంభం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మనీ మ్యాటర్స్ విత్ అనిల్ ఏకేవి. సింప్లిఫైయింగ్ మనీ, వన్ ఎపిసోడ్ ఎట్ ఏ టైమ్. అనిల్ గారు నమస్తే అండి. సో మనం ఈ ఎపిసోడ్లో బంగారం గురించి మాట్లాడుకోవాలి. బంగారం అనగానే మరీ బంగారంలా తయారైపోయింది. యాక్చువల్గా 90,000, 1,00,000, 1,20,000, 2 లక్షలకు వెళ్తుంది అనుకుంటే సడన్గా 55,000, 56,000కే దొరుకుతుంది అనే మాట వినిపిస్తోంది. ఏంటి అసలు బంగారానికి అంత ఎక్కువ రెక్కలు రావడం ఏంటి? మళ్ళీ అవి టప్పున కింద పడిపోతుంది, 56,000కి సెటిల్ అవుతుంది అనడం ఏంటి? యాక్చువల్గా ఏం జరుగుతుంది బంగారం విషయంలో? మనము అంటే దీనికి ఎపిసోడ్స్ ముందు వి స్పోక్ అబౌట్ ఈక్విటీస్ మాట్లాడాం కదా మేడం. ఎగ్జాక్ట్లీ, స్పోక్ అబౌట్ ఈక్విటీస్, తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ ఏవేవి మాట్లాడాము, ఎఫ్డి మాట్లాడాము, తర్వాత డిపాజిట్స్ మాట్లాడాము. ఇప్పుడు బంగారం అసలు ఈక్విటీస్ టచ్ చేయలేదు అనుకుంటాం మనం. ఇంకా టచ్ చేయలేదు. ఎందులో పెట్టాలి, ఇన్వెస్ట్ ఎందులో చేయాలి అనే దాంట్లో ఉన్నాం మనం. టక్కున మళ్ళీ మనం పాకిస్తాన్కి వెళ్ళొచ్చాము, అక్కడ షేర్ మార్కెట్ ను చూసి వచ్చాము. అవును. సో ఇప్పుడు మళ్ళీ మనం బంగారం గురించి మాట్లాడుకోవాలి. బంగారము ఎంత వెళ్తుంది అనేది అంటే వినడానికి కూడా చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. ఇప్పుడు ఒక విషయం చెప్తాను నేను. పీపుల్ విల్ లాఫ్ ఇఫ్ ఐ సే దిస్, బట్ పీపుల్ విల్ రిగ్రెట్ ఇఫ్ ఐ డోంట్ బై నౌ. రెండు జరుగుతాయి. ఓకే, సో గోల్డ్ ఈజ్ ఎ వెల్త్. అవును, ఒకటి వెల్త్. గోల్డ్ ఈజ్ ఎ వెరీ కమాడిటీస్లో రకరకాల కమాడిటీస్ ఉంటాయి. ఫెర్రోస్, నాన్ ఫెర్రోస్ ఇలా ఉంటాయి మన కమాడిటీస్. ప్రీషియస్ మెటల్స్ అనేది సపరేట్ కేటగిరీ. ప్రీషియస్ మెటల్స్లో గోల్డ్ అండ్ సిల్వర్ రెండు వస్తాయి. దీస్ ఆర్ ద ఓన్లీ 2 ఎలిమెంట్స్ విచ్ ఆర్ కాల్డ్ ఎస్ ప్రీషియస్ మెటల్స్. మీకు మిగతా అన్ని కూడా ఫెర్రోస్, నాన్ ఫెర్రోస్ కింద వస్తాయి. ఈవెన్ కాపర్ కూడా ఈ కేటగిరీలో రాదు. సో దిస్ ఆర్ ద ఓన్లీ 2 కమాడిటీస్ విచ్ ఆర్ కన్సిడర్డ్ టు బి ప్రీషియస్ కమాడిటీస్. ఎందుకంటే వీటిని తయారు చేయడం పాసిబుల్ కాదు. సో గోల్డ్ విషయానికి వచ్చేప్పటికి మీరు అన్న 54,000 ఎంత 56,000 గోల్డ్. ఇది ఎలా వచ్చిందంటే మార్కెట్లోకి సడన్గా లాస్ట్ మంత్ ఒక కాంట్రవర్షియల్ ఫండ్ హౌస్ ఉంది అమెరికాలో, బై నేమ్ మార్నింగ్ స్టార్. ఈ మార్నింగ్ స్టార్ అనే ఫండ్ హౌస్ ఆ తాలూకు ఫండ్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో జాన్ మిల్స్ అని, ఆయన బంగారము పడిపోతుంది 56,000 అంటే మన కరెన్సీ ప్రకారము, అంటే డాలర్స్ డినామినేషన్ తీసుకుంటే అది $1,800 to $1,900 వస్తుంది. కన్వర్ట్ చేస్తే మనకు దట్ విల్ బి అరౌండ్ 54,000-55,000 వస్తుంది అని చెప్పేసి ఒక స్టీక్ వదిలేరు ఆయన. సో నోబడీ కేర్స్ ఆల్ దిస్. మార్నింగ్ స్టార్ అనేది చాలా పేరున్న ఫండ్ హౌస్. అది ఒక ఫండ్ హౌస్. అది బేసికల్లీ అది అమెరికాలో ఉంది. సో ఈ జాన్ మిల్స్ అనే వ్యక్తి ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో నేను చదువుకునే కాలం నుంచి కూడా ఇలాంటి కాంట్రవర్సీలు ఇవ్వడానికి చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తి. సో ఈవెన్ బుల్ మార్కెట్లో బేర్ మార్కెట్ వస్తుందని, బేర్ మార్కెట్లో బుల్ మార్కెట్ వస్తుందని ఇలాంటి చాలా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇచ్చాడు. సడన్గా వీళ్ళు బంగారం ఎప్పుడైతే మూవ్ అవుతుందో వీళ్ళందరూ బేసికలీ హెడ్జ్ ఫండ్ మేనేజర్స్ అంటారు వీళ్ళని. బంగారం పడుతుంది అన్నారు ఆయన. మనకు తెలియదు ఆయన ఇంటెన్షన్, అంటే ఆయన ఏ చార్ట్స్ చూసి మాట్లాడాడో తెలీదు. సో ఆయన పర్స్పెక్టివ్ అది. సో దాన్ని ప్రపంచంలో ఎవరు సీరియస్ తీసుకోలేదు, కానీ మన తెలుగు మీడియా మటుకు బాగా సీరియస్ తీసుకున్నారు. ఇండియాలో కూడా ఎవరు మాట్లాడలేదు, ఓన్లీ తెలుగు మీడియాలో మాట్లాడారు. మనకు సంచలనాత్మకమైన వ్యాసాలు మనకు తెలుగులో ఎక్కువ కావాలి కాబట్టి 56,000 బంగారం అని చెప్పేసి వాళ్ళు మన దాంట్లో క్రియేట్ చేశారు. బట్ అదే రోజు బంగారం 5-6% పెరిగింది వచ్చిన తర్వాత. ఎందుకంటే బంగారం ధరల్ని దాన్ని డిసైడ్ చేసేది తెలుగు బయ్యర్స్ లేకపోతే మన ఇండియన్ బయ్యర్స్ కాదు. ప్రపంచ బులియన్ మార్కెట్ గోల్డ్ని డిసైడ్ చేస్తుంది. మనం చిన్న ప్రేక్షక పాత్ర మాత్రమే మనది. మన బయింగ్ యాటిట్యూడ్ మనం ఏతుందో బయింగ్ యాక్టివిటీ చిన్న పాత్రనే మనది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్లో మన అమ్మకాలు కొనుగోలు ఏవైతే ఉంటుందో ఈటీఎఫ్ ద్వారా కానివ్వండి, ఫిజికల్ గోల్డ్ ద్వారా కానివ్వండి, అది మొత్తం 10% కన్నా ఎక్కువ ఉండదు. సో మనం డిసైడింగ్ ఫ్యాక్టర్ కాదు. బంగారం ధరలు నిర్ణయించడానికి సగటు భారతీయ కొనుగోలుదారుడు నిర్ణయించలేడు ప్రపంచ గోల్డ్ మార్కెట్ని. సో మార్నింగ్ స్టార్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో జాన్ మిల్స్ అతని పేరు, అతను ఆ రోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. బంగారం ధరలు పడిపోతాయి, మీకు 55,000-50,000 వస్తాయి అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం అన్నాడు. దాన్ని నోబడీ కేర్డ్. ఆఫ్టర్ దట్ 10% ర్యాలీ కొట్టింది. సో ఇలాంటివి మధ్యలో అంటూ ఉంటారు. ఇప్పుడు నాకు తెలియక నేను కూడా అంటాను, ఏముంది ఏదో స్టోరీ చెప్పి. హిస్టారికల్గా బంగారం ధరల్ని వ్యక్తులు నిర్ణయించారండి, ఫండ్ మేనేజర్స్ నిర్ణయించరు, లేదా ప్రపంచ ఆర్థిక స్థితిగతులు నిర్ణయించవు,
లేదా ప్రపంచ పరిణామాలు నిర్ణయించవు, లేదా ఇండియా పాకిస్తాన్ యుద్ధం నిర్ణయించదు, లేకపోతే మన దీపావళి పండుగ కొనుగోలు నిర్దేశించవు, లేదా అక్షయ తృతీయ, నిన్న జరిగిన అక్షయ తృతీయ కూడా వాటిని నిర్దేశించదు. ధన్తెరస్ కూడా ఏది కూడా ధన్తెరస్ ఏది కూడా దీన్ని బంగారం ధరలు నిర్ణయించవు. ఆ రోజు కొనుగోలు అమ్మకాలు జరుగుతాయి, 1-2% అటు ఇటు ఉంటుంది తప్పిస్తే మీరు అనుకున్న బులియన్ మార్కెట్ గోల్డ్ రష్ అవుతుందో దాని ప్రపంచంలో ఎవరు నిర్దేశించలేరు. గోల్డ్ ఎందుకు పెరుగుతుంది, ఎందుకు పడుతుంది అంటే కన్సిస్టెంట్ గోల్డ్ ఎందుకు పెరుగుతుంది అనేది మనము చర్చలో భాగంగా చర్చిద్దాం దాన్ని. బట్ ఇన్ డెప్త్ మనం చూడాల్సింది గోల్డ్ ఎలా పెరుగుతుంది అనే దానికి దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఎస్ M15 చార్ట్. ప్రపంచవ్యాప్తంగా అందరు ఫాలో అయ్యేది ఒక చార్ట్ ఉంటుంది, M15 చార్ట్ అనేది. ఓకే, దేర్ ఆర్ 2 చార్ట్స్. ఒకటి మనకు US$ ఇండెక్స్ చార్ట్ ఒకటి ఉంది, ఓకే, అది ఆక్సిలరీ చార్ట్. అది కాకుండా M15 చార్ట్ అని ఉంది, బేసిక్ చార్ట్ అనమాట. అది మీరు లాస్ట్ 100 years గోల్డ్ తాలూకు గ్రాఫ్ ఉంటుంది, అందులో 100 ఏళ్ళ గోల్డ్ తాలూకు గ్రాఫ్ ఉంటుంది. సో ఈరోజు మనము ఇప్పుడున్న పరిస్థితికి వద్దాము. వీల్ టాక్ అబౌట్ గోల్డ్. ఇప్పుడు ప్రజెంట్ 95,000 96,000 ఉంది, ఆల్మోస్ట్ 1,00,000 టచ్, కొంచెం రివర్సల్ తీసుకున్నాము. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ మీరు ఎంత అనుకుంటారు? నాకు తెలిసి 1,25,000, 1,30,000, 1,50,000, 2 లక్షలు 2-3 ఏళ్ళకు అనుకుంటారు. బట్ ఇఫ్ యూ పుట్ ది గోల్డ్ 15 చార్ట్ ఇన్ ప్లేస్, గోల్డ్ 15 చార్ట్ని ఇలా పెట్టి, ఎందుకు దీని బ్యాక్గ్రౌండ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. గోల్డ్ చార్ట్ తాలూకు బ్యాక్గ్రౌండ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాని తాలూకు వివరణ ఏంటన్నది. ఇలా గోల్డ్ చార్ట్ పెట్టారు మీరు, ఈరోజు మీకు $3,000 ఉంది. ఓకే, ద సేమ్ గోల్డ్ వాజ్ అరౌండ్ $300 ఒక 1.5 decade బ్యాక్. 15 ఏళ్ళ క్రితము 15 ఏళ్ళ క్రితం మనకు $300 ఉంది సేమ్ గోల్డ్. ఇదే గోల్డ్ చార్ట్. అంతకు 20 ఏళ్ళ క్రితం $30 ఉండేది. అంటే లాస్ట్ 45 yearsలో 45 ఏళ్లలో గోల్డ్ హ్యాస్ బికమ్ 100x, అంటే 100 రెట్లు పెరిగింది. అంటే ₹1,000 నుంచి మీకు గత 45 సంవత్సరాల్లో లాస్ట్ 45 years ట్రావెల్లో, బంగారం ప్రయాణంలో లాస్ట్ 45 years, లెటెస్ట్ టేక్స్ ఫ్రమ్ 1988 నుంచి తీసుకుందాం, ఆర్ 1990 ప్రిసైజ్లీ, 80s, లేట్ 80s నుంచి 88 నుంచి ఈ రోజుకు లాస్ట్ 45-46 years ప్రయాణంలో గోల్డ్ హ్యాస్ గివెన్ 100x. వర్టికల్ గ్రోత్ అది. మీరు 40 years చార్ట్ తీసుకుంటే, M15 40 years చార్ట్ తీసుకుంటే లాస్ట్ 40 ఏళ్ళ ప్రయాణంలో 100x పెరిగింది. 100x పెరిగింది అంటే ₹1,000 నుంచి ₹1,00,000 వచ్చింది. 100 times పెరిగింది గోల్డ్. ఇదే చార్ట్ని మనం పెట్టి ఇంకో 40 ఏళ్ళకి పెట్టామనుకోండి, ఇదే చార్ట్ యాజ్ ఇట్ ఈజ్, ఇదే చార్ట్ని మనం పెడదాం. ఓకే, ఇదే చార్ట్ని పెట్టాము, లాస్ట్ 40 years చార్ట్ తీసుకున్నాము, అది 100x ఉంది. లాస్ట్ 45 yearsలో మీకు 100x వచ్చింది. నెక్స్ట్ 45 years చార్ట్ని అడుగుదాము ఎక్కడ ఉంటుంది రేట్ అని. ఇమాజిన్ ఎక్కడ ఉంటుంది మీ అంచనా? సో అంతకుముందు 40 yearsకి ముందు తగ్గుతూ ఉందా, గ్రాడ్యువల్ గా పెరుగుతుందా? లాస్ట్ 100 years చరిత్రలో బంగారం ఇప్పుడు ఒడిదుడుకులు వేరు, వాలటాలిటీ వేరు. దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ యాజ్ వాలటాలిటీ ఇండెక్స్, విక్స్ అంటాం. అది పక్కన పెడదాం. మీరు దీర్ఘకాలిక చార్ట్ని చూడండి, గోల్డ్ చార్ట్ని దీర్ఘకాలికంగా చూడండి. లెట్ us టేక్ ఓన్లీ లాస్ట్ 40 years, 45 years చార్ట్ తీసుకుందాం. ఈ 45 years చార్ట్లో మీకు 100 times పెరిగింది బంగారం, $1,000 నుంచి $1,00,000 వచ్చింది. నెక్స్ట్ 40 years 45 years ఎక్కడ ఉంటుంది? సో ఇప్పుడు ఉన్నటువంటి ప్రపోర్షన్స్ ఇవన్నీ చూస్తుంటే మళ్ళీ 100x పెరగాల్సిందే కదా బంగారం. అంటే ఎంత కావాలి? ఇక్కడ 10 లక్షలు అవుతుంది, 10 లక్షలు అవుతుంది, 10 లక్షలు ₹1,00,00,000 అవుతుంది. ఈ లెక్క ప్రకారం చూసుకుంటే, ఈ లెక్క ప్రకారం చూసుకుంటే మీకు ₹1,00,00,000 అవుతుంది. సో ఇఫ్ ఐ సే దిస్, నెక్స్ట్ 50 ఏళ్లలో తులం బంగారం ₹1,00,00,000 అంటే జనాలు నవ్వుకుంటారు నన్ను. బట్ ఐమ్ టెల్లింగ్ యూ దేర్ ఈస్ అ మ్యాట్రిక్స్ బిహైండ్ దిస్. ఇఫ్ ఐ సే దిస్, వచ్చే 50 ఏళ్లలో తులం బంగారం ₹1,00,00,000. ఫర్గెట్ అబౌట్ 2 lakhs, ఫర్గెట్ అబౌట్ 3 lakhs, ఫర్గెట్ అబౌట్ 4 lakhs. ఐఎమ్ సేయింగ్ దట్ యాజ్ పర్ M15 చార్టే నేను మాట్లాడుతుంది. గోల్డ్ చార్టే, బులియన్ గోల్డ్ చార్టే దృష్టిలో పెట్టి, ఇంకేది మా ఫండమెంటల్స్ కానీ, జియో పాలిటిక్స్ కానీ, జియో ఎకనామిక్స్ కానీ ఏది దృష్టిలో పెట్టుకోవట్లేదు. నేను ఏది దృష్టిలో పెట్టుకొని మాట్లాడట్లేదు. నేను ఓన్లీ బ్లంట్గా చెప్తుంది ఏంటంటే, లాస్ట్ 50 years చార్ట్ తీసుకున్నాను, చార్టిస్టిక్ ప్యాటర్న్స్ తీసుకున్నాను. ఆ చార్టిస్టిక్ ప్యాటర్న్స్ని యాజ్ ఇట్ ఈస్ కూర్చోబెట్టాను ఇక్కడ. దాన్ని నెక్స్ట్ 50 yearsకు వాటి బోలింగర్ బ్యాలెన్స్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ప్రకారం వెళ్ళి చూస్తున్నాను. సో గత 50 సంవత్సరాల్లో 45 సంవత్సరాలు ఇచ్చిన రిటర్న్, అంటే లాస్ట్ 45 years ఇచ్చిన రిటర్న్ మీకు నెక్స్ట్ 45 years ఈ నిష్పత్తి ప్రకారం ఇవ్వాలి. అంటే లాస్ట్ 45 yearsలో మీకు 100x అయింది, నెక్స్ట్ 45 yearsలో 100x కావాలి. యూ షుడ్ నాట్ టేక్
ప్రైస్ గురించి ఆలోచించొద్దు. వాట్ ఈస్ అ పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్, హౌ మెనీ టైమ్స్ అంటే 100 టైమ్స్ రిటర్న్ కావాలి. ఈ రోజు నుంచి వచ్చే 50 ఏళ్లకు ఈ లెక్క ప్రకారం చూసుకుంటే ₹1,00,000 ఇంటూ 100 టైమ్స్ ఈజ్ ఈక్వల్ టు 1 crore కావాలి. అవుతుందా? మరి ఈ చార్ట్ ప్రకారం కావాలి కదా, ఈ చార్ట్ ప్రకారం కావాలి. నేను 2 లక్షలు 3 లక్షల గురించి మాట్లాడలేదు, నేను లాస్ట్ 45 years చార్ట్ తీసుకొని మాట్లాడుతున్నాను. M15 చార్ట్ నా ముందు పెట్టుకొని మాట్లాడుతున్నాను. ఎందుకు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పడానికి రీజనింగ్ ఇస్తాను. ఇది గోల్డ్ ఈజ్ నాట్ 2 lakhs, గోల్డ్ ఈజ్ నాట్ 3 lakhs, గోల్డ్ ఈజ్ నాట్ 4 lakhs. 3 lakh, 4 lakh, 5 lakh, 6 lakhs, 10 lakhs అనేది ఫర్ గోల్డ్ ఇన్ ఎ లాంగ్ టర్మ్ ఈజ్ నథింగ్. మీకు వచ్చే 50 ఏళ్లలో వచ్చే 50 yearsలో 45 to 50 years పై చార్ట్ ప్రకారం తీసుకుంటే గోల్డ్ విల్ బి ఈ రోజు ఉన్న తులం బంగారం ₹1,00,000 తులం బంగారము 50 ఏళ్ల చార్ట్లో మీకు ₹1,00,00,000 తులం కనపడుతుంది. ఇందులో మనం ఇంకా వాదనలు ఆర్గ్యుమెంట్స్ ఏం అవసరం లేదు. లెట్ us నాట్ గెట్ ఇన్ టు కాంటంప్లేషన్ ఆర్గ్యుమెంట్స్. ఐఎమ్ ఓన్లీ టాకింగ్ ఫ్రమ్ టెక్నికల్ పర్స్పెక్టివ్, ప్యూర్ టెక్నికల్. బిట్ కాయిన్ కానివ్వండి, స్టాక్ మార్కెట్ కానివ్వండి, నిఫ్టీ ఇండెక్స్ కానివ్వండి, డౌ జోన్స్ కానివ్వండి, మీరు ప్రపంచంలో ఏ మేజర్ ఇండెక్స్ ఇంక్లూడింగ్ కరెన్సీ ఇండెక్స్ కానివ్వండి, ఏ మేజర్ ఇండెక్స్ తీసుకున్నా సరే దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ చార్ట్. సరే, ఎస్, చార్టిస్టిక్ అనాలిసిస్ ఉంటుంది. ఆ చార్టిస్టిక్ అనాలిసిస్ ప్రకారము మీకు లాస్ట్ 40 years చార్ట్, నెక్స్ట్ 45 years చార్ట్ని దృష్టిలో పెట్టుకుందాం అంతే. అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ రెండు. ఆ బ్యాండ్ ఉంటుంది మీకు, వేవ్స్ ఉంటాయి, బ్యాండ్ వేవ్స్, దాని ప్రకారమే నేను మాట్లాడుతున్నాను. ఆ లెక్క ప్రకారం చూసుకుంటే మీకు నెక్స్ట్ 45 yearsలో తులం బంగారం, 50 yearsలో తులం బంగారం ₹1,00,00,000 తులం ఉండాలి.